హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మేము పొద్దుగాల చాయ్ పెట్టుకుంటున్నాం. చూడండి, ఇంకా చాయ్ అయితే రెడీ కాలేదు. ఇప్పుడైతే తాగడానికి రెడీగా ఉన్నాడు మా ఆయన. ఇగోండి, చాయ్ అయితే మసులుతుంది. ఇక కొంచెం జలుబు చేసినట్టుంది నాకు, మా ఆయనకు, ఎందుకో తెలియదు ఈరోజైతే. ఇక ఇప్పుడైతే ఈ చాయ్ తాగిన తర్వాత మా ఇంట్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం. ఎలా చేస్తానో చూడండి, ఈ వ్లాగ్లో కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ అయితే తెచ్చిన, ఇంకా టమాటా తెచ్చిన, కొత్తిమీర, ఇలాచి ఇవన్నీ తీసుకొని వచ్చిన. కొంచెం లేటే అయింది వచ్చే వరకు. నేను బజారు పోయి 1/2 అవర్ తిరిగి వస్తే ఫోన్ల మీద ఫోన్లు చేస్తాను నా పెళ్ళం. లేట్ అయింది కాబట్టి అదే ఆకలి అవుతుంది, చాయ్ తాగాలి, అది ఇది అని ఉంటే వగేరే పొద్దున్న చాయ్ తాగకపోతే ఘోరం అవుతుంది. ఇక అచ్చుడుతోనే ఇక పాలు పెట్టేసుకొని చాయ్ పెట్టింది. ట్విస్ట్ చెప్పవా? ఏం ట్విస్ట్? అన్ని తీసుకొచ్చిన కానీ పాల ప్యాకెట్ తీసుకురాలే. అయ్యో, అది మా అమ్మ వాళ్ళకి తీసుకొచ్చిన పాల ప్యాకెట్ పెద్దది. ఇక ఏం చేసిందంటే మా పాల ప్యాకెట్ మర్చిపోయినా. నేను రోజు 10 రూపాయలే 2 తెస్తాం అన్నట్టు. మళ్ళీ ఉరికిన, ఇక బండి పట్టుకొని మళ్ళీ ఉరికి 2 పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక చాయ్ పెట్టిపిస్తాను అన్నట్టు. చాయ్ అనేది ఇప్పుడు రెడీ అవుతుంది. తర్వాత చికెన్ కర్రీ కూడా మీకు ప్రిపేర్ చేసేది, గార్నిష్ చేసేది, డిజైన్ చేసేది, అలంకరణ చేసేది, ఇవన్నీ చేసి మీకు మంచిగా వీడియోని అయితే చూపిస్తాం ఇప్పుడు. ఓకే నా దోస్తులు, కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం వీడియోను బయటికి దొబ్బేయండి, ప్రపంచానికి దొబ్బేయండి. మీ ఇంట్లో నుంచి మీరు ఒక్కరే చూడకుండా అందరికీ ఇంకా దొబ్బేస్తే అందరూ మంచిగా చూస్తారు. మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు, కుటుంబ సభ్యులకు అందరికీ ఒక్కసారి మా వీడియోను దొబ్బేయండి. ఏంది అన్నీ కలిసి వచ్చినాయి. కొత్తిమీర, పుదీనా తెచ్చిన ఫ్రెండ్స్, టమాటాలు, అలానే టమాటాలు బాగున్నాయి తెలుసా. 15 రూపాయలు అరకిలో, అంటే 30 రూపీస్ కేజీ. మంచిగా ఉన్నాయి, మొన్నటి కంటే బాగున్నాయి. అవునా? బాగున్నాయా? ఇట్లుండాలి. మొన్న అన్ని మచ్చలు ఉన్నాయి బుజ్జి. ఇక్కడ తీసుకున్నావు కదా బండి మీద, మచ్చలు ఉన్నాయి అన్ని. ఇప్పుడు చికెన్లోకి పుదీనా తెంపుతాన్నా. చికెన్లోకి పుదీనా తెంపుతుంది ఫ్రెండ్స్. ఇక అలానే కొత్తిమీర కూడా కడిగేసుకోవాలి. ఇవన్నీ అన్నీ రెడీ చేసుకొని తర్వాత చికెన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చూపిస్తే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఓడి బాగుంది. ఉల్లిగడ్డలు తెపోనాను. ఉల్లిగడ్డ ఉన్నాయా? ఉన్నాయి, నిన్న తీసుకొచ్చినావుగా. ఎక్కడ? 4 చాలా ఉల్లిగడ్డలు? 4 అయ్యే కానీ అందాద కొద్ది ఉండ నీ దగ్గర. అవునా? సరిపడే అంత వేస్తా. ఏంటిది బగారా అన్న? రైసు వైట్ రైస్ అన్న? నార్మల్ రైస్ అయ్యి. వైట్ రైస్. బగారా కావాలా నీకు? నాకు వైట్ రైసే మంచిగా అనిపిస్తుంది. బగారా రైస్ అంటే ఎప్పుడో ఒకసారి బాగుంటుంది. మనం కూడా ఎప్పుడు తింటాం ఫ్రెండ్స్. మీరు బగారా రైస్ ఎక్కువ తింటారా, వైట్ రైస్ ఎక్కువ తింటారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎక్కువ వైట్ రైసే తింటాను. నాకు బగారా రైస్ ఇష్టమే కానీ, తినకు బగారా రైస్ ఇష్టమే కానీ కొంచెమే తింటుంది. నేనైతే ఒక్కొక్కసారి అయినా కానీ బాగానే తింటాను. ఆ తినడుకు కడుపు ఉబ్బిపోతుంది. ఉల్లిగడ్డ కట్ చేస్తా. ఉల్లిగడ్డలు బాగున్నాయి తెలుసా. అవునా? బాగున్నాయా? కేజీ తేవాలి మళ్ళా. అందరు వేసుకోబోయేటట్టున్నారు. ఉల్లిగడ్డ మనసు పడ్డది అందరికి. ఉల్లిగడ్డలు ఎక్కువ వాడతారే, ఏ కర్రీలకైనా ఉల్లిగడ్డ కావాలి కదా. కాడ బజ్జీల కాడ ఉల్లిగడ్డలు ఎత్తలేరు దోస్తులు. కొత్త బజ్జీలు వేసి పంపిస్తాను, కారపొడి మసాలా తల్లి. ఉల్లిగడ్డలు ఎక్కువ రేట్ అని ఆడు కాదు, ఎవడైనా ఏం చేస్తాను, కొందరు ఎత్తాళ్ళు. కాదు నా ఒక్కొక్క కాడ మంచిగా ఎత్తాళ్ళు రావాలని, ఇంకో కాడ బజ్జీలే వేసి పంపిస్తాను. అయితే వాళ్ళది అది ఒక ప్లాన్ అన్నట్టు.
కానీ అదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటిదంటే మంచిగా బజ్జీలు వేసి ఉల్లిగడ్డ మసాలా అన్నీ వేస్తే బాగుంటాయి. మళ్ళీ ఇంకోసారి పోతారు వాళ్ళ దగ్గరికి. ఉల్లిగడ్డలు తీసినాక కొత్తిమీర తీసి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి, పచ్చిమిర్చి వేయన్నా లేకపోతే కారం వేయన్నా నీ ఇష్టం, ఎట్లా అండు నేను తిని చెప్తా బాగుందా లేదా అని. సరే, ఎప్పుడు ఎట్లా ఆడదా అన్న? ఎట్లా అంటన్నా కారపొడి ఎత్తాను మిర్చిలో. నేను మిర్చిలు వేయలే, ఎక్కువ శాతం అయితే మిర్చి వేయ. మిర్చి అయితే మండుద్ది మరి బాగా కదా. మండుతుందని కాదు కానీ ఎందుకో నాకు ఏ బుద్ధి కాదు. చాలామంది మిర్చీలు వేస్తారు. ముక్కలు అయితే వేసింది, కడి చేసుకుంటుంది. ఓకేనా? ఇక మా మమ్మీ దగ్గరికి వచ్చి కుడుక గసాల పట్టింది, తీసుకెళ్తాను. ఎందుకంటే మేము తెచ్చుకోలేదు, గసాల అక్కడ దొరకలేదు. 5 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కుడుక గసాల అని. రెండు తెద్దాం అనుకుంటే ఆ షాప్లో లేవు, దొరుకుడు చాలా కష్టం అన్నట్టు. కుడుక గసాలు ఒక్క దాంట్లో ఒక ప్యాకెట్లో ఒక గసాలనే దొరుకుద్ది. 5 రూపాయలది 10 రూపాయలది ప్యాకెట్. ఇక ఒక్కొక్కడ కుడుక గసాలు రెండు ఉంటాయి అన్నట్టు. ఇక మా అమ్మ నూరింది, తీసుకొని వస్తాను. ఇక అలాది ఇప్పుడు ఇంతకు చేపలు తీసుకున్నా 1/2 కేజీ, చికెన్ కూడా 1/2 కిలో తీసుకున్న వాళ్ళకు, అందుకని ఇద్దరికి ఉన్నదన్నట్టు. చికెన్ అయితే కడుగు అన్నది. ఇగో చికెన్ కడుగుతాను, చూడండి దోస్తులు. క్యాట్ వచ్చింది. ప్లేట్ మీద అంతా వాటర్ పట్టేస్తే ఇదంతా ఫ్రెష్గా ఉంటుంది. పంపు బంద్ చేసుకుంటా. బాగా పిసుకద్దు, బాగా విసికిననుకో అది అటు ఇటు అవుతాయి ముక్క. కొంచెం లైట్గా అట్లా అనాలి. ప్లేట్ మీద వేసుకుంటా. ఏం లేవు, ఈ నీళ్ళు వారబోసేయాలి, ఫ్రెష్ నీళ్ళు పట్టాలి. పంపు ఊసిపోతుంది ఊకే, పంపు ఊసిపోయి నీళ్ళు పైన పడతాయి ఊకే. ఇంకోటి చిన్న తాడు వైరు ముక్క కట్టాలి, అప్పుడు కానీ ఊసిపోదు. నీళ్ళు పట్టుకోవాలి మళ్ళీ. చికెన్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా. చికెన్ మళ్ళీ రెండోసారి కడుగుతున్నా, ఇందులో వేసుకోవాలి మళ్ళీ. ఇలా మంచిగా ఫ్రెష్గా కడుక్కుంటే మనకి ఏ రోగాలు రావన్నట్టు. వాళ్ళ ఏంటి మీ ఇంట్లో స్పెషల్? సండే చికెనా మటనా? కామెంట్ అయితే వేయండి. ఊకే కామెంట్ అంటే ఎవరు కామెంట్ చేయరు.
మళ్ళీ ప్లేట్లో వేసుకుంటున్నా. ఈ వాటర్ పోసి చికెన్ తీసుకెళ్తే ఇక బేసన్లో వేసుకొని మళ్ళీ నేను పోయాక పిల్లి వస్తుంది. మళ్ళీ పిల్లి వచ్చి తినేస్తుంది. కత్తి కూడా కడుగుమన్నది మా ఆవిడ. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో వేస్తే అయిపోతుంది. ఫ్రెష్ చికెన్. దోస్తులు ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీకు చూపిస్తా అది ప్రిపరేషన్. ఓకేనా, వెళ్దామా చికెన్ దగ్గరికి? ఓకే. స్టవ్ మీద బాండి పెట్టుకుంది. ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ అయితే గంజులో ఆయిల్ పోసుకోవాలి తగినంత. ఎంత 2 పావులు పోసావా నాని? పావున్నర పోసినట్టుంది. మనకు పావు లేదు, అందుకే చెప్తున్నా. కూరకు సరిపడేంత పోసింది. ఇప్పుడు అయితే ఏమేస్తావు? ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, బగారా సామాన్ వేసేస్తా. వేసే. నూనె వేడెక్కేదాకా ఆగాలి. కొత్తిమీర, పుదీనా తరిగేసుకుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కడిగేసుకుంటుంది. నూనె వేడెక్కుతుంది. ఓకే, వేసేయి. మసాలా వేస్తావా? ఇలా వేగేదాకా కలుపుకోవాలి. ఇందులోనే బగారా సామాన్ వేస్తాను. ఇక బగారా సామాన్ చెప్పక్కర్లేదు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను అసలు ఇట్లా వేయను, కానీ వాళ్ళ వెరైటీ అవుతుందట. నా కొంప ముంచేటట్టుంది. తింటడం తినను చికెన్ ఇయ్యాల. చూద్దాం ఇట్లా వేస్తే ఎట్లుంటుందో చూడాలి కదా. నేను ఎప్పుడైతే వేయలే. చేయి చూస్తా నీ సంగతి, చికెన్ సంగతి. పుదీనా అడుగుతుంది. ఇంకా కొత్తిమీర కూడా అడుగుతుంది. లాస్ట్లో వేసుకుంటాం కదా. ఇక నూనె ఇది మంచిగా వేగుతున్నాయి. మసాలాలు, జాపత్రి, జాజికాయ, పుదీనా వేస్తుంది చూడండి. ఏమో వెరైటీ వేస్తుంది అలా. ఎప్పుడు ఒకలా తినదు కదా, అందుకే ఇవాళ కొంచెం ఇలాగా, కానీ టేస్ట్ ఉండేటట్టు చేసుకోవాలి. గలీజ్ కాకుండా. టేస్ట్ ఉంటే ఎప్పటికీ ఇలానే చెయ్యు. ఓకే. నాకు చికెన్ వెయ్యక ముందే నోరూరిపోతుంది. ఇక చికెన్ వేస్తే ఎలా ఉంటుందో ఏమో. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. కడుపు నిండిపోతుంది స్మెల్కే, మసాలాల స్మెల్కి, ఫ్లేవర్కి. ఓ మస్తు ఉంటుంది ఫ్లేవర్ మసాలాలు వేస్తే. ఇప్పుడు అల్లమా? అల్లం అయితే వేసుకుంటుంది.
నేను ఎప్పుడైనా కర్రీలో చికెన్ వేసినాక వేస్తా కదా, ఈరోజు అల్లము ముందే వేస్తుందట. ఎట్లా అవుతుందో ఏమో తెలియదు. కథ కార్ఖానా అన్నీ ముందే వేస్తుంది. అల్లం తర్వాత పసుప. నాకు కూడా తెలిసింది కూరనుడు చూసిందా దోస్తులు. అల్లము, పసుపు, కారము, ఉప్పు, తర్వాత నీళ్ళు పోసి చికెన్ వేసి మసలిస్తే చికెన్ అవుతుంది. అంతే కదా. వామ్మో దోస్తులు, నాకు కూడా చికెన్ అన్నుడు వచ్చినట్టే. ఇక గింతంత ప్రాసెస్. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కోసేసి కడిగేసి అందులో వేసి అదేంటిది వేపుడు వేసి మసాలాలు వేసి వేయించి మొత్తం పప్పు, ఉప్పు, కారం, అల్లము ఇక అన్నీ మొత్తం అయితే అన్నీ వేసి కలిపి అందులో చికెన్ వేసి నీళ్ళు పోసి మదిలిస్తే చికెన్ అయినట్టే అన్నట్టు. నాకు తెలియదు, అసలు రాదు. ఈ ప్రాసెస్ చాలా చక్కగా ఉంది. ఇంకొంతమంది ఎలా అంటే పసుపు వేస్తుంది, కలిపాక చూపిస్తా మీకు. వేసాయి. ఇంకొంతమంది ఎలానంటే అన్నీ కలిపి ఒకటేసారి పెట్టి చికెన్ కూడా అట్లనే ఉడికిస్తారు. అలా కూడా ఒకసారి చేసింది మా ఆవిడ, అందుకే నాకు అది గుర్తుంది, అది చెప్తున్నా. నాకు రాకపోతే అట్లా కూడా వేసుకోవచ్చు. మా ఆవిడ కూడా వాళ్ళ అవగారింటి పోయినప్పుడు నేను ఇక కంటాలు పడకుండా అట్లా చేసుకుంటా. చూడండి పప్పు వేసింది, చూపిస్తా. చూసారా ఫ్రెండ్స్, ఎల్లో అయింది. ఎల్లో డర్టీ బెల్లో చికెన్ మొత్తం నాకే ఇవాళ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆఖరి గట్ట వచ్చింది. చికెన్ అయితే వేస్తుంది చూడండి. చికెన్ ఫ్రెష్ ఉంది కదా. 1/2 kg తెచ్చిన. మేము లెగ్ పీసు ఉండనియలేదు ఎప్పుడు కొట్టుకుంటేనే. ఎందుకంటే మళ్ళీ లొల్లీలు అయితే ఇద్దరం కొట్లాడుకుంటారు, లొల్లి పెట్టుకుంటారు. బయట పోయి వాడాలు లొల్లి పెట్టుకుంటే ఎట్లా లెగ్ పీస్ కోసం అని ఎప్పుడు లెగ్ పీస్ కొట్టించుకొనే వస్తా, ఉండనియను. ఇక 3 పిల్లల ఫైటింగ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. లెగ్ పీస్ కోసం విడాకులు ఇస్తా అని అంటది అప్పుడప్పుడు. ఇక అందుకే లెగ్ పీస్ తెత్తలేను. కొంచెం అలానే ఉడికించన్నట, తర్వాత చూడాలి ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్ కూర ఎలా ఉడికిందో చూద్దాము. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు ఆల్రెడీ వేసింది కదా ఇంతకుముందు చూసారు. సరిపడా ఉప్పు, కారం వేసుకొని గోలించాలి, కలుపుకోవాలన్నట్టు. గోలించుడు అంటే తెలుసా మీకు ఇది భాష? కారం దుత్తా అంటే చికెన్ అట్నే తినబుద్ధి అవుతుంది. కారము చికెన్, ఉత్త కారము ఉత్త చికెన్ తినబుద్ధి అవుతుంది. ఏమో ఇయ్యాల లాలాజలం కారిపోతుంది అనుకో నోట్లోంచి. ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కావాలంటే మా ఇంటికి రండి, ఓకేనా. ఇవాళ వస్తూనే ఉంటుంది, లేకపోతే ఉండదే. మళ్ళీ ఉడకనివ్వాలి, కొద్దిసేపు గోలనివ్వాలి, వేగనివ్వాలి, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంది చికెన్లో. అలాగే మసాలా కుడక గసాలా అన్నట్టు. ఇది గ్రేవీ బాగుంటుంది అన్నట్టు. ఇది వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది. అందరికీ రహస్యం తెలియదు, నేనే చెప్తున్నా. మీరు వేసుకొని మంచిగా తినండి, చాలా రుచిగా ఉంటుంది గ్రేవీ. తర్వాత మనం పట్టిన మసాలా కొంచెం ఇందులో పోసేసేయాలి. ఇప్పట్లో మిక్సర్లో పట్టేసింది మసాలా, చూసారా ఇలా కలర్ మారుతుంది, ఎంత బాగా కనబడుతుంది. ఇక గ్రేవీ అయితే చాలా బాగుంటుంది, రుచి అయితే చాలా అదిరిపోద్ది. మీరు కూడా
ఆహా వాళ్ళని అడుగుతానవా నాన్న వాళ్ళనా నాన్న నిన్ను నాని మరి వాళ్ళని ఎట్లా అడుగుతుందని నేను అనుకుంటాను నాకైతే మంచిగానే ఉంటుంది ఆహా కడుపు నిండిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తం కూర రెడీ అయ్యి తినేటప్పుడు ఇక చూపిస్తా ఓకేనా కొంచెం ఉడికాక ఇక వాటర్ పోసుకుంటే కర్రీ రెడీ ఫ్రెండ్స్ నీళ్ళు అవుతున్నా అన్నం కూరలు అయినాయి కానీ నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు అక్కడ నల్లకాడికి వెళ్ళాలి శారదా నగర్ ఇప్పుడు అక్కడికి పోయి వాటర్ తేవాలన్నట్టు ఓకేనా వెళ్దాం ఇక వాటర్కి ఫ్రెండ్స్ వాటర్కి అయితే వెళ్తున్నా వాటర్ కొంచెం దూరమే ఇక్కడికి వెళ్ళాక చూపిస్తా మీకు వాటర్ కాడికి అయితే వచ్చాను పంప్ ఒక్క నిమిషంలో నిండిపోద్ది చూడండి ఎంత ప్రెషర్ వస్తుంది ఫస్ట్ ఏమో అక్కడ ఉండే పంపు అక్కడ వాటర్ ట్యాంక్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వాడలో పెట్టారు ఇది కొత్తగా ఇది బాగుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక వెళ్దాం ఇంటికి వాటర్ అయితే బండి మీద పెట్టుకున్నా ఇంటికి వెళ్తున్నా ఇంటికాడ వెళ్తాం ఓకే నా ఫ్రెండ్స్ ఇక వెళ్ళి తొందర అన్నం తినాలి ఆకలి అవుతుంది ఓకే ఇంటికైతే వచ్చినాయి టీషర్ట్ మొత్తం తడిసేది చూడండి వాటర్ లోపల పెట్టాలి నేనే బ్రో ఫ్రెండ్స్ అన్నం కూరలు అయితే రెడీ అయినాయి సండే స్పెషల్ చికెన్ చూడండి ఇప్పటిదాకా ప్రిపేర్ చేసింది చూసారు కదా ఎంత బాగుందంటే స్మెల్ తింటే ఎంత రుచిగా ఉంటుందో ఇప్పుడైతే తిని మీకు అయితే నా అభిప్రాయాలు అయితే చెప్పబోతున్నాను ఇప్పుడైతే అన్నం వేసింది కదా దాని మీద చికెన్ కర్రీ ముక్కలు తీయలు తీయలు ఇదిగో చూడండి వావ్ చాలా బాగుంది కలర్ అందులో కలర్ తక్కువ కనబడుతుంది కావచ్చు ఫోన్లో బయట బాగా కలర్ ఉంది కానీ కారం ఎంత ఉందో తెలియదు కానీ చూడాలి కారం ఎక్కువనే ఉండాలి చికెన్ మటన్లకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే రుచి చూడబోతున్నాను టేస్ట్ అయితే చేద్దాము ఫస్ట్ కాలుతాండి అన్నము వేడి ఉంది కర్రీ అన్నము వేడైతే ఉంది చూడండి ఎప్పుడు తనే తినిపిస్తుంది కదా అందుకే వేడి వేడి ఆయనకు చేతులు కాళ్ళు అవసరం లేదు అబ్బో తొడలు కాలుతాయి తొడల మీద పెడతాను తొడల మీద పెడతానమ్మో ఇప్పుడు ఒక బుక్క పెట్టేదాకా టేస్ట్ చూసేదాకా తనకి ఇబ్బంది కలుపుదామంటే మస్తు కాలుతాను చెయ్యి వేడి వేడి తింటే సూపర్ ఉంటుంది ఎట్లా కారం ఉందా
సూపర్ ఉంది. ఉప్పు కలవలేదు. అయ్యో ఎప్పుడు ఉప్పు కలవదు మా ఇంట్లో. లైట్ వేసుకుంటాం అప్పుడు మస్తు ఉంటుంది. ఉప్పు ఎక్కువ అయితే తీయరాదు కదా, అందుకోసం తింజూడు. నువ్వే తినాలి. నువ్వు తింటేనే బాగుందంటే బాగుంటుంది. బాగుంది కానీ ఉప్పు కలవలేదు. వేసుకుందాం. మేము కూడా తింటాం ఫ్రెండ్స్. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోని ఇట్లా దొబ్బేసుడు మర్చిపోకండి. మీ ఊరంతా దొబ్బేసిరండి మా వీడియోను. ఓకేనా? ఓకే, మీ ఇస్మర్ రామ్ తెమ్లా బ్లాగ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్ బాయ్.